మైనారిటీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో రంజాన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పట్టణ చివరిలోని జాతీయ రహదారి పక్కన గల వక్ఫ్ బోర్డు వద్ద సోమవారం ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేశారు. అనంతరం విప్ మాట్లాడుతూ వచ్చే ఏడాదిలోపు వక్ఫ్ బోర్డు స్థలంలో ఈద్గా నిర్మాణానికి సంబంధించిన సమస్యను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ఈద్గా నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాజీవ్ యువ వికాస్లో భాగంగా అర్హులైన మైనారిటీలకు రుణాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. अल्लाह हमारे गुनाहों को माफ। अल्लाह जो लोग भी इस दुनिया से गुजर चुके हैं मेरे मौला पोस्ट जल्द से जल्द अता होने की तौफीक अता, जल्द मिनिस्टर का पोस्ट मिलने की तौफीक अता फरमा। ऐ अल्लाह को मेरे मौला, ऐ अल्लाह उसके बावजूद कि हम नहीं समझ रहे मेरे मौला को साफ फरमा, दिलों के गंदे అందరూ కూడా ఈ పవిత్రమైన ఉపవాస దినంలో ఆ అల్లాహకు మనస్ఫూర్తిగా దుఆ చేస్తూ మనందరూ చల్లగా ఉండాలని చెప్పేసి ఆ గొప్ప మనసులో ఉన్నటువంటి మా మైనార్టీ సోదరులందరూ కూడా సెక్యులర్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇక్కడ శాసనసభ్యులుగా మీ అందరికీ ప్రత్యేకంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయడానికి, అదేవిధంగా మీకున్న ఇబ్బందులు మైనార్టీ సోదరులందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వారికి వారి కుటుంబానికి ఈద్ ముబారక్ తెలియజేసుకుంటూ నేను ఎక్కువ టైం తీసుకోకుండా నమాజ్ మన నెక్స్ట్ మన రంజాన్ ఉపవాస ప్రార్థన వచ్చి ఈ యొక్క స్థలాన్ని మనకు సొంతంగా వచ్చే విధంగా అల్లా మనకు ఆ యొక్క ఉపవాస ప్రార్థనల మీరంతా కూడా ప్రేరేపణ చేసినారు. మా ఎమ్మెల్యే వచ్చాడు, మాకేదైనా మంచి జరగాలని చెప్పి మీరు నాకు ముందు చెప్పిండు. ఆ మంచి జరిగే విషయంలో అల్లా నాకు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మేము కూడా ఉంటాం కాబట్టి మీ యొక్క ఈద్గాకు సంబంధించిన విషయం కానీ మీకు సంబంధించిన విషయాలు ఒకట మీ శాసనసభ్యుడిగా మేము తప్పకుండా వచ్చే సంవత్సరం ఈద్గా ఇక్కడ ఉన్నటువంటి స్థలమంతా కూడా వక్ఫ్ బోర్డు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళా. ఇది మనకు సొంతగా భవిష్యత్తులో కూడా మనకు మన పిల్లలకు సొంతగా హైవే పక్కన ఉన్నది. ఇంత గొప్ప స్థలం ఎక్కడ లేదు. ఈ గొప్ప స్థలాన్ని మనకు సొంతగా ఉండే విధంగా అల్లా మనకు శక్తి ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి పేరున రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రజలందరికీ నా ధన్యవాదాలు. అందరికీ పేరున రంజాన్ శుభాకాంక్షలు. అదేవిధంగా అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరు లేనిది మేము లేము. మాకు మీరు పెట్టింది భిక్ష. మీరు సంతోషంగా ఉంటేనే మేము సంతోషంగా ఉంటాం. అదేవిధంగా ఒక నెల అంతా ఇంత ఎండ కూడా లెక్క చేయకుండా చాలామంది కొన్ని మంచినీళ్ళు తాగకుండా మింగకుండా అంత నిష్ఠగా ఒక పొద్దుంటారు. ఎందుకంటే చాలా ఆనందం అనిపిస్తుంది.